హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎంతో టేస్టీగా జ్యూసీగా చికెన్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ప్యాన్ తీసుకొని దాంట్లో 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, కొంచెం మిరియాలు, కొంచెం చెక్క, 4-5 ఎండుమిరగాయలు వేసుకొని ఒక 5 మినిట్స్ డ్రై రోస్ట్ చేసుకోవాలి. 1 స్పూన్ పల్లీలు కూడా ఫ్రై చేసుకున్నవి మిక్సీలో వేసుకొని అల్లం చిన్నులపాయ వేసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఫ్రై అయ్యాక కొంచెం సాల్ట్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న టమోటాలని వేసుకోవాలండి. ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బాగా కుక్ చేసుకోవాలి. టమోటాలు బాగా కుక్ అయ్యాక ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాని యాడ్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి ఒక 5 మినిట్స్ పచ్చివాసన పోయేదాకా. ఇప్పుడు కొంచెం పసుపు, సరిపడా కారం మొత్తం ఫ్రై చేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 1 మినిట్ అలా ఫ్రై చేసుకున్నాక క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి. చికెన్ని ఒక 10 మినిట్స్ మసాలాలో ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి గ్రేవీకి సరిపడా. ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ కుక్ చేసుకున్నాక చికెన్ మసాలా యాడ్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. ఇలా చూపిస్తున్న విధంగా ఆయిల్ బయటకు వచ్చింది కదా, గ్రేవీలో రెడీ అయిపోయినట్టే. లాస్ట్లో కొంచెం డ్రై కరివేపాకు ఉంటుంది కదా, అది వేసుకుంటున్నాను. అంతే అండి, టేస్టీగా జ్యూసీగా చాలా బాగుంటుంది. చపాతీలోకైనా, రైస్లోకైనా, పులావ్లోకైనా చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.